మరికాసేపట్లో నేతల భవితవ్యం తేలిపోతుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన నాయకుల జాతకాలు ఇంకొన్ని గంటల్లో బయటపడతాయి. 2 నెలల సుదీర్ఘ ఎన్నికల ప్రహసనానికి ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది. తమిళనాడు, కేరళ, అసోం, పశ్చిమ బంగ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటల నుంచి ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి. ఇంతకీ ప్రజా తీర్పు ఎటువైపు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది, ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. నిర్ణయం 2016 మరికాసేపట్లో. కమలం మరోసారి వికసిస్తుందా? మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా? కాంగ్రెస్ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందా? తమిళనాట జయకేతనం రెపరెపలాడుతుందా? కేరళలో వామపక్షాలు ఈసారి సత్తా చూపిస్తాయా? ఇలా ఎన్నో అంచనాల మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్దమైంది. కేవలం పార్టీలే కాదు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపు కోసం కూడా అదే స్థాయిలో రంగం సిద్దం చేసింది. ఎన్నికల ఫలితాల విడుదల కోసం యావత్ దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వేళ ఎన్నికల సంఘం కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు, గందరగోళాలు తలెత్తకుండా పారదర్శకంగా ఫలితాలు విడుదల చేయడానికి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. 1 మీటర్ నొక్కితే చాలు నియోజకవర్గాల వారీగా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో క్షణాల్లో తెలిసిపోతుంది. కాబట్టి లెక్కింపు ప్రారంభించిన 45 నిమిషాల వ్యవధిలోనే తొలి ఫలితం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటల సరికి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వచ్చేస్తోంది. 3 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగే అవకాశముందని తెలిపిన ఎన్నికల సంఘం అవసరమైతే 1-2 సార్లు నిర్ధారించుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఫలితాలు వెల్లడవగానే గెలిచిన అభ్యర్థుల జాబితాను గెజిట్ రూపంలో విడుదల చేస్తారు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో అతిపెద్దదైన పశ్చిమ బంగాలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. బంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన దాదాపు 20,000 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు కోసం నియమించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 78 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలతో 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి రాష్ట్ర పోలీసులు కూడా అనుమతించడం లేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం కేంద్రాల పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని కూడా నిలిపివేసినట్లు తెలిపింది. పశ్చిమ బంగా అంతటా ఓట్ల లెక్కింపు కోసం 394 లెక్కింపు కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు వెల్లడించింది. తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాలో అంతరాయాల్ని నివారించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. భారీ జనరేటర్లు, చిన్న ఇన్వర్టర్లను ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాటు చేసింది. తమిళనాట మొత్తం 234 స్థానాలకు గాను 232 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 74.26% పోలింగు నమోదు కాగా పురుషుల కంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. కేరళ, అసోం, పుదుచ్చేరిలో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అసోం అంతటా గురు, శుక్రవారాల్లో మద్యం దుకాణాల్ని మూసివేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. కేరళలో ఇప్పటికే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించిన ఎన్నికల సంఘం ఆయా ప్రాంతాల్లో ఉన్న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.